వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. డోంట్ స్కిప్ ద వీడియో. ఓన్లీ టూరియల్ ఛార్జ్ తోనే నేను అంబ్రెల్లా పార్క్ వెళ్తున్నా. లొకేషన్ మొత్తం చూపెడతా, వీడియోని స్కిప్ చేయకుండా చూడుర్రి. గైస్ నేను మెట్రోలో వెళ్తున్నా. ఆల్రెడీ మనకు డిసిసి వెస్ట్ బే పక్కకు ఉంది కార్నిష్. మెట్రో నుంచి అయితే దిగిన, అండర్ గ్రౌండ్ నుంచి ఇప్పుడు పైకి వెళ్తున్నా. మనకు డైరెక్ట్ మెట్రో పార్క్ లకే ఉంటుంది. పార్క్ లకి వెళ్ళా నీకు ఎస్కలేటర్ అయితే ఎక్కేసిన. ఆల్రెడీ నువ్వు ఎస్కలేటర్ నుంచి అడుగు పెడతావో నీకు పార్క్ కనిపిస్తుంది. పార్క్ లోపలనే నీకు మెట్రో స్టేషన్ ఉంటుంది. నువ్వు ఎటు వెతకని అవసరం ఉండదు. పార్క్ కూడా డైరెక్ట్ అడుగు పెట్టుడే పార్క్ లకు అడుగు పెడతావు. తర్వాత నీకు మొత్తం పార్క్ అంతా కనిపిస్తుంది చుట్టుపక్కల మొత్తం. ఈడ నువ్వు రూపాయి కట్టే అవసరం ఉండదు పార్క్ లా. అండ్ 24/7 అంటే 24 గంటలు ఓపెన్ ఉంటుంది పార్క్. మామ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకో. ఫ్రీగా ఉన్న లొకేషన్స్ అన్ని నేను వీడియోస్ చూపెడతా, నీకు నోటిఫికేషన్ రావాలా. ఎంటర్ అవ్వడంతోనే మనకు పార్క్ లా పిట్టెలు కనబడ్డాయి, గువ్వలు అంటారు వీటిని. ఎవరైనా ఇత్తులు గాని గింజలు గాని వేస్తే తింటాయి, ఈయన మంచిగా ఆడుకుంటాయి. మంచి ఫీల్ అనిపించింది మామ నాకైతే ఇవి చూడంగానే. నేను వచ్చింది ఇప్పుడు అంబ్రెల్లా పార్క్. ఇది వచ్చేసి మన కార్నిషన్ ఉంటది. దీనికి అంబ్రెల్లా పార్క్, ఇది ఒక యూనిక్ పార్క్ అంటారు దీన్ని. అండ్ ఈ పార్క్ లో ఏమేమి ఉన్నాయి, అసలు ఎట్లా క్రియేట్ చేసి ఈ పార్క్. ఈ పార్క్ లా ఈ చిల్డ్రన్ మాత్రం మంచిగా సెట్ చేసారు. ఒకటి అన్నం తినడానికి మంచిగా ఉంది, ప్లస్ వాళ్ళని చదువుకోవాలనుకుంటే బుక్ ఈ స్టాండ్ పైన పెట్టి కూడా మనం చదువుకోవచ్చు. ఇది ఒకటే చైర్ కాదు, మొత్తం సరౌండింగ్స్ మొత్తం పెట్టేసారు. మంచిగా ఉంది ఇది ఒకటి యూనిక్ గా. అండ్ ఇంకోటి వాళ్ళని కింద కూర్చుని తింటారు, లేకుంటే సైడ్ బెంచ్ మీద కూర్చొని తింటారు. అట్లాంటి వాళ్ళకు ఇది మంచిగా ఉందని చెప్పేసి చెప్తాను. ఇది ఒకటి గుట్ట పెట్టి అమ్మాయిలకు పింక్ కలర్ ఇష్టం అని చెప్పేసి ఫోటోలు దిగని. ఫీఫా టైంలో ఇంకా మస్తు ఉండే మామ. ఇప్పుడు అంబ్రెలాస్ అన్ని చినిగిపోయినాయి, కొన్ని కలర్ అంబ్రెలాస్ అన్ని సెట్ చేసిరు. దీనికి ఈ పందిరి లెక్క ఉంటది, పైనుంచి మొత్తం గడ్డి ఉంటది, లోపల ఇట్లా పూల కుండి లెక్క ఇవి పెట్టిరు. ప్రతి ఒక్క చెట్టుకు మొత్తం డ్రిప్ సిస్టమ్ పెట్టరు. మన ఇంటికాడ ఎట్లయితే పెట్టుకుంటామో మన తోటలలో అట్లా డ్రిప్ సిస్టమ్ పెట్టరు. ఓళ్ళు వచ్చి వాటర్ పోయిన అవసరం ఉండదు, పంపు చాలేస్తే డైరెక్ట్ వాటర్ వచ్చి పడతాయి. మెట్రోలోకి వెళ్ళి బయటకు వెళ్ళగానే లెఫ్ట్ అండ్ రైట్ రెండు పందిర్లు ఉంటాయి అంబ్రెల్లా. మీరు రైట్ సైడ్ దాంట్లో ఫోటోలు వీడియోస్ మంచిగా క్లియర్ గా వస్తాయి. లెఫ్ట్ సైడ్ దాంట్లో మొత్తం నీడ వస్తాయి. చూడు మామ ఎన్ని మిషన్లు యూజ్ చేస్తారు గడ్డి కట్టేయడానికి. అదే మన ఇంటికాడ అయితే ఒక 4 బల్లు కట్టేస్తామంటే మొత్తం మేసి పడేస్తాయి. దీని పక్కకే మనకు పార్కింగ్ ఏరియా ఉంటుంది. ఈ పార్కింగ్ ఏరియాలో మనం కార్ కానీ బైక్ కానీ అన్ని పార్క్ చేసుకొని ఎంట్రీ కావచ్చు. పార్క్ వస్తే మనకు 2 బెనిఫిట్లు ఉంటాయి మామ. ఒకటి పార్క్ విజిట్ చేసినట్టు ఉంటుంది, ఇంకోటి మనకి ఇక్కడ బోటింగ్ ఉంటుంది. బోటింగ్ కూడా చేసుకోవచ్చు, నడి సముద్రంలో పోవచ్చు. మనకు బోట్ రైడ్స్ కూడా ఉంటాయి. ఆడ ఫ్రీ ఏం కాదు, అది చార్జబులే. ఓన్లీ పార్క్ అన్నది మనకు ఎంట్రీ అన్నది ఫ్రీ. ఈ గ్రీన్ కలర్ మ్యాట్ లెక్కున్నది మనం వాకింగ్ కానీ లేకుంటే సైకిల్ రైడ్ కానీ యూజ్ చేసుకోవచ్చు. పక్కకు మొత్తం గ్రీనరీ ఉన్నది, మంచిగా నీట్ అండ్ కండిషన్ లో ఉన్నది. ప్లే ఏరియా మామ పిల్లలది మొత్తం బౌన్స్ అవుతుంది ఫ్లోర్ మొత్తం. పిల్లలతో నచ్చిమంటే మొత్తం పిల్లలు ఆడుకోనికి అక్కడ ఉయ్యాలు కావచ్చు, జారుడు బండి ఉన్నాయి, అన్ని ఉన్నాయి. ఇక్కడ పెద్దోళ్ళకు జిమ్ కూడా ఉన్నది. ఇవి ఎట్లా చేస్తారు ఏంది కథ అన్నది మొత్తం చూపెడతాను నేను. ఒకవేళ ఫారెన్ కంట్రోల్ వచ్చినప్పుడు వాళ్ళు తక్కువ స్టే చేస్తారు, జిమ్ కి కూడా ఫీ పే చేయమంటారు. అట్లాంటప్పుడు చుట్టుపక్కల వాళ్ళని ఉన్నోళ్ళు వాకేబుల్ డిస్టెన్స్ లో వచ్చి వాళ్ళు జిమ్ చేసుకొని లేకుంటే వాకింగ్ చేసుకొని వెళ్ళిపోతారని చెప్పేసి ఇట్లా ప్లానింగ్ తోని పార్క్ లో పెట్టిరు అన్నట్టు. ఫ్రీ జిమ్ అన్నట్టు. ఎక్విప్మెంట్ ఎట్లా యూజ్ చేయాలన్నది కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేసిరు. బార్ కోడ్ కూడా ఉంది, ఒకవేళ స్కాన్ చేసుకుని చేసుకోవాలనుకుంటే. డోంట్ ఫర్గెట్ టు యాడ్ దిస్ యాక్టివిటీ టు యువర్ వీక్లీ 150 minutes యూజింగ్ యాక్టివిటీ. వెనకకి షోల్డర్స్ అయితే వచ్చి నాకు తెలిసి అంతేనా, రైట్. షోల్డర్స్ కోసం ఈ ఎక్సర్సైజ్ అసలు కాకపోతే జస్ట్ నార్మల్ గా సైక్లింగ్ చేసుకునే ఉన్నది. ఇక్కడ డిస్టర్బెన్స్ ఉన్నది బాగా. ఈ ఎక్విప్మెంట్ 1 2 3 4 5 6 ఉన్నాయి. రన్నింగ్ చేస్తే అట్లా అవుతుంది. అండ్ ఇది అరే హిప్పు కోసం ఉన్నది. పార్కులను అయితే మనకు రెస్టారెంట్ టైప్ కానీ కాఫీ షాప్స్ కానీ ఏం లేవు. ఒకవేళ మీరు తెచ్చుకోవాలనుకుంటే తెచ్చుకోవచ్చు. ఇక్కడ వాష్రూమ్స్ కూడా నాకు ఏం కనిపించలేవు, పబ్లిక్ వాష్రూమ్స్ ఉన్నాయని చెప్పేసి. కానీ నాకు తెలిసి మెట్రోలోకి వెళ్ళాలేమో. కూడా ఇట్లా పూల కుండీలు అరేంజ్ చేసారు. ఈ చెట్లలో తీగ ఉన్నది, ఆ తీగ వారి దీని మీదకి అన్నది మొత్తం వారకపోయింది. అట్లా ఇది మొత్తం చల్ల గ్రీనరీ ఉన్నది పార్క్. అండ్ ఇంట్లో లోపల అంబ్రెల్లాలు ఉన్నాయి, మంచిగా సెటప్ దీన్ని. అంబ్రెల్లాస్ తోని మంచిగా ఫొటోస్ కి కానీ వీడియోస్ కానీ మంచి లైటింగ్ వస్తుంది అనుకుంటారు మన వాళ్ళు. ఇక్కడ పొదలు ఉంటాయి, పొదలలో లవర్స్ ఉంటారు, అట్లాంటిది ఏం లేదు బ్రో. మొత్తం ఓపెన్ పార్క్ ఇది. ఇక్కడ రిలాక్స్ చేయడానికి ప్లస్ మంచిగా టైం స్పెండ్ చేయడానికి మంచిగా ఉన్నది లొకేషన్. అండ్ ఫొటోస్ మాత్రం సూపర్ వస్తాయి. ఇక్కడ కూడా చాలా దిగుతుర్రు. పిల్లిలు ఉన్నాయి, ఆ పిల్లిలకు ఇక్కడ ఫుడ్ పెడతారు, ప్లస్ ఆడ వాటర్. ఇక పిట్టెలు కావాలంటే పిట్టెలు కూడా వచ్చి వాటర్ తాగుతాయి. ఆడ పిల్లలకు మాత్రం ఇక్కడ ఫుడ్ మంచిగా పెడుతున్నారు. ఇంకా చూడొచ్చు, మీకు దోహ కనబడుతుంది. సిటీ సెంటర్ అయినా మొత్తం దగ్గర నడుచుకోవచ్చు. ఇక్కడ కాఫీ షాప్ కానీ లేకుంటే ఇట్లా స్నాక్స్ కానీ ఏదైనా షాప్ లేవు కూడా కనిపించలేదు. మనకి ఏంటంటే నెరవల చెట్టు ఒకటి ఉంది. వాళ్ళని దోస్తులతో వస్తే నెరవలు మాత్రం మంచిగా తినచ్చు ఇక్కడ కూర్చోండి. ఫోటోస్ తీయడానికి మాత్రం మంచి ప్లేస్ అని చెప్తా. రిలాక్స్ అనికి సూపర్ ప్లేస్. మాత్రం ఇట్లాంటి పూల చెట్లతో మొత్తం నింపేసారు మామ. నిజంగా మంచిగా ఉన్నాయి, బంతి పూలు ఉన్నాయి. ఈ పూలు ఏంటి మనకు తెలియదు, కలర్ఫుల్ గా ఉన్నది. మొత్తం గ్రీనరీ, మళ్ళా పార్క్ మొత్తం గ్రీనరీ, మంచిగా గడ్డి చెట్లు కూడా బాగున్నాయి. ఈ చింత చెట్టు అయ్యింది
మళ్ళీ నెరవేరే చెట్లు ఉన్నాయి. మామ నేను నెక్స్ట్ కత్తర విలేజ్ ని విజిట్ చేయబోతున్నా. మరి ఆ వీడియో కూడా నీకు నోటిఫికేషన్ రావాలంటే నీ చూపు వెళ్తాం డైరెక్ట్ సబ్స్క్రైబ్ బటన్ నొత్తి పెట్టుకో, నీకు బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకొని పెట్టుకో. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్